హాయ్ హలో నమస్తే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొందరు వ్యక్తులు ఒక్క అపజయాన్ని సవాలుగా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు? అదే సమయంలో మరికొందరు చిన్న ఆటంకానికి కూడా కుంగిపోతారు. ఇది టాలెంట్ వల్ల కాదు, అదృష్టం వల్ల కాదు, అది బలమైన మైండ్ సెట్ వల్లే. సో మనం మాట్లాడుకోబోతున్నది ఏంటి తెలుసా? విజయానికి బలమైన మైండ్ సెట్ ఎలా నిర్మించాలి, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఫర్ సక్సెస్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడబోతున్నాం. బలమైన మైండ్ సెట్ అంటే కేవలం నెగిటివ్ ఆలోచనలు లేని మనసు కాదు, అది ఒక విధమైన శక్తి. నిన్ను నువ్వు నమ్మే ధైర్యం. జీవితం ప్రశ్నలు వేస్తుంది. ప్రతిసారి మనకు జీవితంలో ఎన్నో ప్రశ్నలు తారసపడతాయి, సమాధానాలు ఉండకపోవచ్చు. కానీ ముందుకెళ్ళే నమ్మకం మాత్రం మనకు ఉండాలి. నువ్వు ఎవరో తెలుసుకోవడం విజయానికి మొదటి మెట్టు. నీ బలాలు, బలహీనతలు, ప్రేరణలు, ఇన్స్పిరేషన్ ఏమిటో తెలుసుకో. రోజుకు కనీసం 10 నిమిషాలు నిశ్శబ్దంగా గడపండి. నీ మనసు మీకు మార్గం చూపుతుంది. జీవితం చాలాసార్లు మనల్ని పరీక్షిస్తుంది. విజయం అంటే గెలవటం కాదు, గెలవటం మాత్రమే కాదు, పడిపోయిన తర్వాత మళ్ళీ లేవడం విజయమే. ప్రతి విజేత కథలో ఒకటే విషయం ఉంటుంది: నేను ఆగలేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అనే ఒక నమ్మకం. చేస్తూనే ఉండడం అనేటువంటి ఒక దృఢ సంకల్పం, ఒక మైండ్ సెట్. మన మెదడు అభివృద్ధి చెందుతుంది. మనం అభివృద్ధి కావాలని కోరుకుంటే, లేకుంటే కాదు కదా. తప్పులు అంటే తలదించుకోవటం కాదు, నేర్చుకోవడం. ఫెయిల్యూర్లలో మెసేజ్ ఉంటుంది, దాన్ని గ్రహించగలగడం ఒక గొప్ప మైండ్ సెట్ లక్షణం. సో మనం వాటన్నిటిని అబ్జార్బ్ చేసుకోగలిగే మైండ్ సెట్ మనలో ఉండాలి. ప్రేరణ ఒక్కరోజు మటుకే ఉంటుంది, కానీ అలవాటు జీవితాంతం నిలుస్తుంది. ఉదయాన్నే లేవడం, చదవడం, డైలీ ప్లానింగ్, ఇవే మీ జీవితపు విజయానికి పునాది. నువ్వు నీకు నువ్వుగా ఏమనుకుంటున్నావో అదే నిజమవుతుంది. నేను చెయ్యగలను, నేనేమైనా సాధించగలను, ఇలా మాట్లాడుకోవడం మైండ్ సెట్ బలంగా ఉంచుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ముఖ్యం, నీ కలలను ప్రోత్సహించే వాళ్ళతో ఉండాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ముఖ్యం, కానీ ఎలా ఉండాలి తెలుసా? నీ కలలను ప్రోత్సహించే వాళ్ళతోనే నువ్వు ఉండాలి. ఒక చిన్న జీవితపు పాఠాన్ని మనం ఇప్పుడు గమనిద్దాం. మీకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత కథ తెలిసే ఉంటుంది కూడా, తెలియాలి కూడా. తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో పుట్టిన కలాం గారు చిన్నప్పటి నుండి చదువుపై ఆకర్షణ, కానీ ఆర్థికంగా బలహీన కుటుంబం. పేపర్లు అమ్ముతూ చదువును కొనసాగించారు. పాలిటెక్నిక్ తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు, కానీ మొదటి ప్రయత్నంలోనే వారు పైలట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో సెలెక్ట్ కాలేదు. చాలా బాధపడ్డారు, కానీ అక్కడే ఆగిపోలేదు. తన ఫోకస్ను మళ్ళీ సెట్ చేసుకున్నారు. ఆ ఫెయిల్యూర్ తర్వాత ఆయన జీవితమే మారింది. ఇస్రోలో చేరి భారత్కు మొదటి శాటిలైట్ SLV-3ను పంపించారు. తర్వాతే భారతదేశపు మిసైల్ మ్యాన్గా, చివరికి భారత రాష్ట్రపతిగా ఎదిగారు. ఆయన జీవితమే మనకు చెప్పే సందేశం: ఫెయిల్ అవ్వండి సరే, కానీ ఆగకండి. దృఢమైన మైండ్ సెట్ ఉంటే ఏమైనా సాధ్యమే. ఇప్పుడు నిర్ణయం మీదే. మీకే చెప్తున్నాను, వింటున్నారు కదా, చూస్తున్నారు కదా, తెలుసుకుంటున్నారు కదా. ఇప్పుడు నిర్ణయం మీదే. మీ మనస్సును మీరు నమ్ముకుంటే మీరు సాధించలేని దానిది ఏదీ ఉండదు. ఈ రోజు నుంచి మీరు ఏ మార్పు చేయబోతున్నారో, ఏ మార్పును పొందాలనుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు మాత్రమే చేయకండి, ఇంకా చాలామందితో కూడా చేయించండి. మోటివ్ కైట్స్ ఫ్యామిలీకి స్వాగతం.